హాయ్ ఫ్రెండ్స్, లేట్ అయింది ఈరోజు. మీ బందేలి గోపాల్ మాట్లాడేది. మన గ్రామం ఇస్పేట్లో ఏం జరుగుతుంది, ఏం చేస్తారు అందరూ. ఇలా నేను కొంచెం లాంగ్ వేసి వచ్చిన, దానివల్ల కొంచెం నాకు లేట్ అయింది. లేట్ అయిన వల్ల ప్రెస్ మీట్ పెట్టడం లేట్ జరుగుతుంది. కావున ప్రతి ఒక్క లీడర్లు ఏం మాట్లాడుతుర్రు, ప్రతి ఒక్కరు ఏది మాట్లాడుతారు అది మేము మనసులో పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు ఏదైనా సరే, కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు, బీజేపీ వాళ్ళు ఏమన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నారు, అన్నీ మేము మనసులో పెట్టుకోవాలి. మరలా వచ్చే ఎలక్షన్లు ఉన్నాయి. జెడ్పీటీసీ అంటే సర్పంచ్ నుంచి ఎంపీటీసీ దాకా, సర్పంచ్ టు ఎంపీటీసీ జెడ్పీటీసీ దాకా ఉన్నాయి మనకు ఎలక్షన్లు. మనం ఇప్పుడే ఆగం కావద్దు. మంచి అన్ని పార్టీలు ఏం చెప్తున్నాయో ఖచ్చితంగా మంచి మైండ్ పెట్టి వినండి. ఎవరు ఏం చెప్తారో, ఏమేం చేస్తుంటారో మన మంచికే కదా. ఎన్ని పార్టీలు అన్నా రాని, ఇంకా 4 పార్టీలు రాని మనకే మంచిది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మనకు రైతులకు అందుబాటులో ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు మనం మేలు చేయడానికి గురించే కదా వాళ్ళు కోరేది. మనల్ని అభివృద్ధి చేయాలి వాళ్ళంతా కలిసి. ఎక్కడెక్కడ ఫారెన్ కంట్రీని అక్కడి నుంచి వస్తారు మన పొలాల గురించి. అంటే పొలాలు ఏ విధంగా వండియాలి, ఏం కథ అని చెప్పడానికి. పొలాలు అమ్ముకుందని కొనేదాన్ని కాదండి నేను చెప్పే మాట. పొలాలలో ఏం పండియాలి, ఏం కథ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఇట్లా ఏ విధంగా ఏం పండియాలి, ఏంది పరిశోధన జరుగుతుంది. నేను ఇలా ఓ దగ్గరకు పోయి రావడం జరిగింది, నరసాపూర్ దగ్గర. అక్కడ రైతులకు మంచి మంచి ఆప్షన్స్ ఇచ్చి, కోళ్ళ ఫారం పెట్టుకుంటావా, కూరగాయల చెట్లు పెట్టుకుంటావా, మంచి ఆప్షన్స్. మంచి మీరు ఏదనుకుంటే అది గవర్నమెంట్ వాళ్ళు కొంచెం సబ్సిడీ కింద మనకు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని అన్నీ మనం వినియోగించుకుందాం. కంపల్సరీ మీ నిర్ణయాల తగ్గట్టుగా ఇట్ని మన దగ్గరికి ఇంకా అందరు వస్తారు. తెలంగాణ అండ్ హైదరాబాద్, క్యాపిటల్ సిటీ హైదరాబాద్ అంటే మామూలు పైన పేరు కాదు. హైదరాబాద్ అంటే నంబర్ 1 మోడల్గా తయారైంది. ఎటు బేస్ అయి ఉన్నాం మనం, హైదరాబాద్ చుట్టుపుట్టు మన రైతులం బేస్ అయి ఉన్నాం. మనకు హైదరాబాద్ ఆదర్శం కాబట్టి వీళ్ళంతా మన ఎందుకు పడుతున్నారు అనుకున్నావు. హైదరాబాద్లో ఏసీ రూమ్లలో వండుకోవచ్చు వాళ్ళు, హైదరాబాద్లో తిరగరాని షోరూమ్లలో తిరగచ్చు వాళ్ళు, మన రైతు వేసే ఓటే వల్ల. కావున మిత్రులారా అందరూ గుర్తు ఉంచుకోండి. ప్రతి ఒక్కరి దగ్గర తీసుకోండి, ఏమన్నా చేసుకోండి. ఎవడిచ్చిన అద్దనకుండి, ఎవడు రమ్మన్న వాళ్ళ దగ్గర ఒండ్రి అని ఓటు మాత్రం జాగ్రత్త చూసి ఆలోచన చేయండి. ఓకే, మీ బందేలు గోపాల్. లేట్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది, లేట్ అయింది. ఓకే, అందరికీ థ్యాంక్ యూ. ఓకే, ఇదే మీ బందేలు గోపాల్ నిర్ణయం. ఓకే, ఇంకా మంచి మంచి అప్డేట్స్ మంచి ఇంగుగా పెడతా. ఇంకా చాలా చాలా మంచి మంచి అభివృద్ధి పథకాలు మీ ముందుకు తీసుకొచ్చి పెడతా నేను. నాతోటి అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.